ఆయన ఎంతగా కాచి కాపాడాడు. మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, పోషించాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు. దైవజనులను ఏర్పరిచి సంపూర్ణ సేవ చేసినటువంటి సేవకుల్ని నీ కొరకు నా కొరకు దయచేశాడే. నీ బల్ల మీద ఆహారం ఉంటుందనుకుంటున్నావు, అది నీ చేతుల కష్టం అనుకుంటున్నావా? లేదు, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలని నా దేవుడు నీకు చేసినటువంటి కార్యము. ఈ దినమున అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి పాడుతూ ఆ ప్రభుని మనసారా స్తుతించుకుందామా, ఆ ప్రభుని మనసారా గణపరుచుకుందామా. దేవునికి అందరం స్తోత్రములు చెల్లిద్దాం. ఆయనని ఎడల చేసినటువంటి ప్రతి కార్యాన్ని మరవద్దండి. ఎన్ని మార్లు మనం రోడ్డు మీద చూస్తున్నాము, ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో. ఎంత మార్లు ప్రయాణం చేస్తుండగానే ఎందరో ట్రైన్ జర్నీ చేస్తూనే వాళ్ళకి అయిన వారిని కలుసుకోవాలని ఆలోచిస్తుండగానే అర్ధాంతరంగా ప్రాణాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ దినమున దేవుడు అట్టి స్థితిలో మనల్ని నిలపక ఆయన్ని స్తుతించడానికి